హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలామలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐఎమ్ ఉజ్మా షేక్. గాయస్, ఈరోజు ఒక ట్రెడిషనల్ అండ్ ఏ ఫెస్టివల్కైనా చేసుకునే సింపుల్ స్వీట్ అండి. ఇది నేను మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ లోపల కూడా ఈ విధంగా ఉంటుంది, స్టఫింగ్ చాలా బాగుంటుంది. సో దీని మేకింగ్ ప్రాసెస్ అయితే మరి స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు వరకు అయితే నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులో మైదా కూడా యూజ్ చేయొచ్చు. సో అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ నేనైతే ఉప్పు వేస్తున్నాను. దాని తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి మొత్తము ఆ పిండి అండ్ ఆయిల్ కలిసే వరకు ఈ విధంగా అయితే కలుపుతున్నాను. ఎక్కడ కూడా గడ్డలు గడ్డలు వైజ్గా అయితే ఉండకూడదండి, మొత్తం కలిసిపోవాలి పిండిలో ఆయిల్. సో ఇప్పుడు ఇందులో పోస్తూ సాఫ్ట్గా ఇలా చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. దీనిపై నుంచి కూడా 1 స్పూన్ ఆయిల్ వేసి ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే దీన్ని పక్కన పెడదాము. సో దీని లోపల స్టఫింగ్ కోసము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు వరకు అయితే వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు అండ్ ఇందులోనే ఆ హాఫ్ కప్పు నువ్వులు అండ్ ఒక హాఫ్ కప్పు వరకు అయితే నేను ఎండు కొబ్బరి తీసుకొని అండ్ వాటితో పాటే ఒక 2 ఇలాచి అండ్ హాఫ్ కప్పు అయితే తురిమిన బెల్లం అన్నీ తీసుకుంటున్నాను. సో ఇవన్నీ ఇప్పుడు కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా అయితే పౌడర్ లాగా చేసుకోవాలి. మరి ఎక్కువ బ్లెండ్ చేసినా కానీ మనం బెల్లం తురిగి వేసాం కాబట్టి సో తురిమిన బెల్లము త్వరగా పాకంలాగా ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి వీటితో అది కొంచెం జారుగా అవుతుంది. సో ఇలా కోర్స్గా కలుపుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ మనం పక్కన పెట్టిన పిండిని సో ఒక్కసారి మళ్ళీ మొత్తం ఇలా చూపించిన విధంగా అయితే సాఫ్ట్గా అయితే ఒకసారి కలుపుకోవాలి. అందులోంచి చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని సో వీటిని అయితే ఫస్ట్ పొడిపిండి రాస్తూ సో ఈ విధంగా చపాతీలాగా అయితే చేసుకోవాలండి. నేను ఇక్కడ 4 బాల్స్ వరకు తీసుకున్నాను మొత్తం కలిపిన పిండిని. సో వాటన్నిటిని కూడా ఈ విధంగా చపాతీలలాగా అయితే చేసి మొత్తం పక్కకి పెట్టుకున్నాను. ఈ విధంగా ఉంటే చాలండి, ఎక్కువ పలచగా కూడా ఉండకూడదు, మళ్ళీ స్టఫింగ్ ఈజీగా బయటికి వచ్చేస్తుంది. అండ్ ఇందులోనే ఇప్పుడు మనం చూసినాం కదా కజ్జికాయ పీట. సో అందులో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న సో ఈ కజ్జికాయ పీట మీదకి మనము ఒక రోటీ తీసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ మొత్తం వేసి అండ్ అంచుల వెంట ఇలా ఆయిల్ అయితే తడి చేయాలండి, లేకపోతే స్టఫింగ్ బయటకు వచ్చేసి ఆయిల్ అంతా అంటుతుంది. సో ఈ విధంగా అంచులు ఇలా మూసేసుకోవాలి వాటర్ రాసి. సో ఇలా గట్టిగా ప్రెస్ చేసి అండ్ ఎక్స్ట్రా పిండి ఉంటే ఈ విధంగా సైడ్స్ నుండి తీసేయాలండి. ఇంతేనండి, చాలా ఈజీ. మనం ఏ టైప్ ఆఫ్ కూడా దీనికి డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కజ్జికాయ పీట ఉంటే చాలు. అండ్ ఇంత సింపుల్గా ఉంటుంది ఈ ట్రెడిషనల్ స్వీట్, చాలా బాగుంటుంది. మెయిన్లీ దీపావళి అండ్ దసరాకైతే మా ఇంట్లో ఇది చేస్తూ ఉంటాము. సో ఇంతేనండి, చాలా సింపుల్. సో మిగతాయి కూడా ఇలానే స్టఫ్ చేసి నేనైతే పక్కన పెట్టుకున్నాను. సో నేనైతే 4 తీసుకున్నానని చెప్పాను కదా. సో అవి అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. దీన్నైతే ఫ్రై చేయాలండి. సో దానికోసం అని స్టవ్ మీద ఆయిల్ పోసి ఇదైతే కొంచెం హీట్ అవ్వాలండి. సో ఇది మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఇలా మనం చేసుకున్న 4 కూడా ఇలా ఆయిల్లో వేసి సో ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 1 మినిట్ వరకు అలా వదిలేయాలండి. సో 1 మినిట్ వరకు అలా వదిలేస్తే లోపల నుంచి కూడా చిన్నగా ఫ్రై అవుతూ ఉంటాయి. సో దాని తర్వాత ఒక్కసారి అయితే మనం దీన్ని ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి ఒక్కసారి అయితే తిప్పుకుంటూ ఫ్రై అయితే చేద్దాము ఆయిల్లో. సో ఇవైతే త్వరగానే ఫ్రై అవుతాయండి, టైం అయితే పట్టదు. ఒక 2 మినిట్స్లో అయితే ఇది మొత్తంగా ఫ్రై అయిపోతాయి. ఆల్మోస్ట్ అయితే ఒక సైడ్ ఫ్రై అయ్యాయి, మీరు చూస్తున్నాను కదా. అండ్ సో ఈ విధంగా అయితే కంటిన్యూగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్. సో నేను చెప్పిన విధంగా అయితే మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ. బాయ్.